మనలో చాలా మంది మన కుటుంబంలో జరిగిన దానికైతే భగవంతుడు సంకల్పం ఎట్లా ఉందో మనకు తెలియదు. ఆయుష్కాలము దయచేసేవాడు దేవుడే కాబట్టి కొంతమందికి కొద్ది కాలము, మరి కొంతమందికి బహుకాలం ఇచ్చేవాడు దేవుడు. ప్రియములో మన సహోదరుడు అర్ధాంతరంగా చనిపోవడం బట్టి అందరూ బాధగా ఉన్నారు. సంవత్సరం గడిచిపోయింది. ఈ సమయం దాటి మన సహోదరుడు జగజీవన్ రావు గారికి ఆత్మశాంతి కోరుతూ నాడు ప్రార్థన చేసే సమయంలో ముందుగా ఆయన ఇల్లాలు హారికాకు, తరువాత వారి కూతురు నిత్య మరియ రాణికి, కుమారుడు శ్యామ్ చరణకు, మన రబ్బీపేట విచారణ తరపున, మన 4 పేటల తరపున సంఘ పెద్దలు, రెండవ కుమారుడు శ్యామ వరుణ్, ఈ నలుగురికి మన సంఘం తరపున సంఘ పెద్దలు మరియు దళం, మన యువకులు యువతులందరి తరపున సంతాపం ప్రకటిస్తున్నాం. మనుషులముగా మన వారికి ఇంతకంటే ఎక్కువ ఏమి చేయలేకపోయినా కానీ వారి బాధలో, వారి ఎడబాటులో మన